గురు పౌర్ణమి సందర్భంగా రైల్వే న్యూ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో వైభవంగా పూజలు నిర్వహించారు. అనంతరం భారీగా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో బాబాను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నూకల శేషగిరిరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. భక్తుల స్వహస్తాలతో పాలు మరియు సుగంధ ద్రవ్యాలతో షిరిడి సాయిబాబాకు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించామని అన్నారు. సాయంత్రం బాబా పల్లకి మహోత్సవం నిర్వహిస్తామని, మహిళలు పల్లకిని మోస్తారని చెప్పారు. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు బుధవారం 29వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారికి భక్తుల స్వహస్తాలతోటి సుమారుగా 5,000 లీటర్లు పాలు బాబావారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే స్వామివారికి ఏకాంత సేవ, అలంకరణ, సాయంత్రం పలకి మహోత్సవం కడురంభంగా నిర్వహించడం జరిగింది. అలాగే మహాన్న ప్రసాదం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 5 నుంచి 6 వేల మందికి మహాన్న ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. అలాగే సాయిబాబా వారి భజన అర్ధ ఏకాహం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భజన నిర్వహించడం జరిగింది. అలాగే రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అందించడం కూడా జరిగింది. అంతేకాకుండా గత 16 సంవత్సరాల నుంచి మందిర ప్రాంగణంలో సాయిబాబా వారి నిత్యాన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఇందుకు గాను భక్తులు 50 మంది కూడా అధిక సంఖ్యలో విరాళాలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలు ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. యోగా క్లాసులు కానీ